ఒకప్పుడు ఇంతకుముందు బాగుండేనండి. ఇప్పుడు ఇది ఫ్రీ బస్ పెట్టినాక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎందుకనన్నా? ఎందుకనంటే అందరు ఫ్రీ అయ్యేసరికి అందరూ బయటకు వచ్చి అందరూ బస్సు ఎక్కేస్తారు. అంటే లేడీస్ ఎక్కున్నారా? జెంట్స్ ఎక్కున్నారా? లేడీసే ఎక్కుర్రు. లేడీసే ఎక్కువ ఉన్నారా? సో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నార్మల్‌గా? ఏం కంప్లైంట్స్ ఏం లేవు. అందరినీ తీసుకుంటున్నాం ఆటోమేటిక్గా. అందరూ తీసుకున్నారా? ఓకే. రిస్క్ అయినా పర్లేదు, అందరినీ తీసుకుంటున్నాం అంతే. సో టికెట్లు ఇవ్వడంలో గాని లేకపోతే బస్సు ఎక్కడైనా ఆపాలన్నా ఎలా అనిపిస్తుంది? ఇబ్బంది లేడీస్ కదా. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకని అంత ఇబ్బంది అన్న? అయితే ఏమవుతుందంటే ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ అనకుండా లోకల్ వాళ్ళు కూడా ఈయన దిగేస్తారు అనమాట. అంటే ఎందుకనంటే ఇప్పుడు స్టాప్ ఉంటుంది కదా, దీనికి స్టాపులు అనేవి ఉంటాయి ఎక్స్ప్రెస్కు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టాప్ కాకుండా విలేజ్ వాళ్ళు ఎక్కుతారు కదా మామూలుగా, వాళ్ళు ఈడెక్కి కిలోమీటర్ లోపల దిగేస్తారు. పీటీకే టైం నుంచి అసలు ఎవరెక్కడ దిగాలనో అసలు మాకు అర్థమవుతలేదు. ఓకే. చాలా ఇబ్బంది అవుతుంది ప్రస్తుతానికైతే, చాలా ఇబ్బంది. ఎంత చెప్పినా అనిపించుకోలేదు, అంతా మొత్తం ఫుట్బోర్డ్ వేసి పడేస్తారు అంతే, ఫుట్బోర్డ్ అంతే. చాలా ఇబ్బంది అవుతుంది. 60 మంది వెళ్ళే బస్సులో 9 మందికి నాకు ఎలా ఉంటాను బస్సు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇక్కడ ఇందులో కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారా? ఇంట్లో కూడా ఫుట్బోర్డ్ చేస్తారు. ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారా? అంటే సిటీ బస్సెస్ జనరల్‌గా చేస్తున్నారు కానీ ఊరికి వెళ్ళే బస్సెస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఫ్రీ అయినసరికి అందరూ ఆటంటే బంద్ చేసిరండి, అంత ఎక్స్ప్రెస్ ఎక్కుతారు. ఓకే. చాలా ఇబ్బంది అవుతుంది. సరే. థాంక్యూ. ఓకే. సో చెప్పండి, అంటే రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు వెళ్ళేదండి? మేము కలవకుర్తి నుంచి ఇక్కడ వస్తాం మేడం. ఇక్కడ నుంచి కలవకుర్తి వయా వట్టిపల్లి నైట్ అవుట్ పోతాం. ఓకే. అయితే నార్మల్గా మీరు వెళ్తూ ఉంటారు కదా రోజు. ఇంతకుముందు మహాలక్ష్మి స్కీమ్ పెట్టకముందు ఎలా ఉంది, ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఎలా ఉంది? తక్కువ ఉన్నది, ఇప్పుడే బాగుంది. ఏంటిదండి? ఇప్పుడు బస్సులు ఫుల్ అవుతున్నాయి, ఇప్పుడు మంచిగా స్కోర్ పెరిగింది. అంటే క్రౌడ్లో ఎవరు కనిపిస్తున్నారు? ఆడవాళ్ళు ఎక్కువ లేడీసే కనబడుతుంది, లేడీసే ఎక్కువ రమ్మా. లేడీసే ఎక్కువ ఉన్నారా? సో ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే ఇష్యూ చేయడం, టికెట్స్ ఇష్యూ చేయడం ఏం ఇబ్బంది ఏం లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. అన్ని క్యారీ చేస్తున్నారా? మరి ఓటర్ కార్డ్స్ కానీ లేకపోతే ఏదైనా కార్డ్స్? అన్ని అందరూ చూపిస్తున్నామా. మహాలక్ష్మి టికెట్ ఎలా ఇస్తున్నారు నార్మల్? మేడం 0 టికెట్ వస్తుంది మేడం. అమౌంట్ అందులో యాడ్ అవుతుంది ఆల్రెడీ. అందులో యాడ్ అవుతుంది. సో ఎవరితో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇబ్బంది ఏం లేదు, ఇలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఆల్రెడీ టికెట్ తెలిసిపోయింది, అందరు కార్డు పట్టుకొని చూపిస్తారు. ఏ ఊరు రమ్మంటే టికెట్ ఇస్తున్నాం అంతే. ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం లేదమ్మా, ఏం లేదు, అంత మంచిగా. అంతా బాగుంది, ఏం లేదు, ఇలాంటి ఇబ్బంది లేదు. ఓకే, మంచిదమ్మా. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బంది అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అంత ఇబ్బంది? ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కేదేమో జెంట్స్ తక్కువ ఎక్కుతుండ్రు, లేడీస్ ఏమో కుప్పలుగా ఎక్కుతుండ్రు. నాకు నిన్న ఒక ఆమె ఎక్కింది మౌనార్ నుంచి షాద్నగర్కు, ఎక్కి మళ్ళీ మొహం కడుక్కొని ఫెయిర్ అండ్ లవ్లీ ఇట్లా రుద్దుకొని మళ్ళీ బస్సు వచ్చి ఎక్కింది మేడం. ఆమె అంటే మళ్ళీ ఇదే బస్ అదే బస్సు ఎక్కింది. అలా ఎందుకు? అవును, అట్లా అయింది మేడం. అంటే అంటే నార్మల్గా ఇదే బస్ ఎక్కి మళ్ళీ వచ్చి మొహం కడుక్కొని వచ్చేసింది, ఫెయిర్ అండ్ ఇట్లా రుద్దుకొని వచ్చేసి మళ్ళీ ఇదే బస్సు ఎక్కేసింది నా బస్సుకు, మౌనార్ నుంచి మళ్ళీ షాద్నగర్కు. అంటే అట్లా మిస్యూజ్ చేస్తుండ్రు ఎక్కువ. అవసరానికి లేని వాళ్ళకు, పూర్తి లేని వాళ్ళకు, వాళ్ళకి వీళ్ళకైతే బాగుంటుంది. ఒకటి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ కానీ చదువు ఎంతవరకు చదువుకున్నా సరే వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినా సరే, వైట్ రేషన్ కార్డు ఉంది కదా మేడం, ఆ రేషన్ కార్డు ఉన్నా సరే ఇచ్చినా సరే. ఇప్పుడు ఏమవుతుందంటే జెంట్స్ డైలీ అప్ అండ్ డౌన్ చేసేట వాళ్ళు నాతోటే చెప్తుండ్రు, మేము ఏమన్నా ప్రత్యామ్నాయం జీబన్న కారణ ఏమన్నా మాట్లాడుకుంటాము, మీ బస్సులో మాకు రాదు, సీట్లు ఉండవు, నిలబడిని కూడా ప్లేస్ లేదని అంటున్నాం. ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నాం, చాలా నాకు కూడా చేస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్తే కూడా వింటలేరు, కింద పడితే డేంజర్, ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే కూడా వినకుండా ఎక్కుతుండ్రు ఒకటేసారి. చాలా ఇబ్బంది అనిపిస్తుంది మేడం. వీళ్ళకి లోన్కి వెళ్ళిపోతేనేమో టికెట్స్ ఇష్యూ చేయడం ఈజీ ఉంది మేడం, ఏం లేదు. దాంట్లోకి వెళ్ళిపోతాం, వాళ్ళకు 0 టికెట్ కొట్టడానికే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకు క్యాట్ కార్డు ఒకటి చూపెడితే కొడుతున్నాం ఇప్పుడైతే. క్యాట్ కార్డు కానీ, లైసెన్స్ కానీ, లేకుంటే పాన్ కార్డు కానీ, విత్ అదేంది కార్డు లేకుంటే కూడా జిరాక్స్ ఇట్లా ఏది లేకున్నా ఫోన్లో చూపించినా అని మేము టికెట్ ఇష్యూ చేస్తున్నాం. అప్పుడు చాలా తక్కువ ఉంటుండే, ఇప్పుడు హెవీ రష్ అయిపోయింది.